హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా విలేజ్లో గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ గంగమ్మ తల్లి జాతర సంవత్సరానికి ఒక్కసారి అయితే మా ఊరి గ్రామ పద్ధతులు అయితే జరుపుకుంటారు. అసలు ఈ గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారు, ఇలా జరుపుకోవడం వల్ల ఊరికి ఎలాంటి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంగమ్మ తల్లి జాతర అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. ముఖ్యంగా రాయలసీమ మరియు నెల్లూరు ప్రాంత ప్రజలకు ఈ జాతర చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగింది. గంగమ్మ తల్లి జాతర లేదా తిరునాళ్ళు జరుపుకోవడం వెనుక చాలా ఆసక్తికరమైన స్థానిక నమ్మకాలు అయితే ఉన్నాయి. అవేంటి ఒకసారి చూద్దాం. గంగమ్మ తల్లిని గ్రామ దేవత రక్షణగా పిలుచుకుంటారు. ఊరి మీద ఎలాంటి కరువు కాటకాలు అంటువ్యాధులు సోకకుండా పంటలు బాగా పండాలని, పశుపక్షాదులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ గంగమ్మ తల్లి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు అయితే గ్రామ పెద్దలు జరుపుకుంటూ ఉంటారు. ఇలా జరుపుకోవడం వల్ల గ్రామంలో ఉండే ప్రజలు అందరూ క్షేమంగా పిల్లాపాపలతో ఉంటారని వాళ్ళ నమ్మకం. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా గంగను ఎత్తుకోవడం అంటే చాలామందికి తెలియదు. అసలు గంగను ఎత్తుకోవడం అంటే ఏంటంటే, ఊరి పొలిమేరల నుండి గంగను ఆహ్వానించి గ్రామం మధ్యలోనికి తీసుకురావడాన్ని గంగను ఎత్తుకోవడం అని అంటారు. ఇలా గంగను నెత్తిని పెట్టుకొని ఊరంతా ఊరేగించడం అంటే అమ్మవారిని మన ప్రతి ఇంటిని దీవిస్తుందని, ఊరి మీద ఉన్న దిష్టి పోతుందని ఇక్కడ ప్రజలు నమ్మకం. గంగమ్మ జాతర అమ్మవారి ఊరేగింపులు ముఖ్యంగా చాలామంది యుద్ధాలు వేస్తూ ఉంటారు. ఇలా యుద్ధాలు వేయడం వల్ల శరీరానికి ఉన్న చర్మ వ్యాధులు పోతాయని, అలాగే మనలో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పూర్వీకుల నమ్మకం. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. గంగమ్మ తల్లి జాతరలో ముఖ్యంగా మాత ఎగురుతూ ఉంటుంది. సో ఇలా ఎగరడం వల్ల అమ్మవారి కృప ఆ ఊరి మీద బాగా ఉంటుందని, ఆ ఊరికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి కీడు ఊరికి సోకకుండా ఉంటుందని ఇలా గంగమ్మ తల్లి జాతరలో మాతను తీసుకొచ్చి డ్యాన్స్ వేయిస్తూ ఉంటారు. సో ఇలా వేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుందని ఆ ఊరి వాళ్ళు నమ్మకం అంటారు. గైస్, ఇప్పుడు నేనున్న వాతావరణం మీరు చూస్తున్నారు కదా. చుట్టూ డప్పుల మోత, భక్తుల కోలాహలం, యుద్ధాల చప్పుళ్ళు, అసలు ఈ అనుభూతి మాటల్లో చెప్పలేము. మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు జరుగుతున్నాయా? జరిగితే మీ ప్రాంతంలో ఈ ఆచారాన్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ అందరికంటే మీకే ముందుగా వస్తాయి. ఈ వీడియో చూశాక చాలామందికి అసలు గంగమ్మ తల్లి జాతర ఎందుకు జరుపుకుంటారో ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.
நீங்க